జై పండితారాధ్య పండిత శివానంద స్వాముల వారికి జై. భాగవత కృష్ణ ప్రభుల వారికి జై. గురు సేవానంద మాణిక్యాంబ సమేత అభేదానంద నిర్గుణ రెడ్డి సుబ్బారావు వారి పితామహులకు జై. గురు దయానంద నాగవేణం సమేత భూమానంద పుత్రి సుబ్బారావు వారి సద్గురు బ్రహ్మ మహారాజ్ కు జై. జై జయ సద్గురు మహారాజ్ కు జై. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. మన సిద్ధాంతం వచ్చేసి బృహత్ వాసిష్ఠ సిద్ధాంతం. బృహత్ అంటే చాలా గొప్పదైనటువంటిదని అర్థం. ఈ సిద్ధాంతంలో మనం అందరం ఉన్నందుకు నిజంగా చాలా సంతోషపడాలి. ఎందుకంటే అన్ని మతాలు కూడా తెలివినే నిలబెడితే తెలివి రహితం చేసి చెప్పేటువంటిది ఏదైతే ఉందో అదే బృహత్ వాసిష్ఠ సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని అనుసరించే భాగవత కృష్ణ ప్రభుల వారు 292 కందార్థాలని కంద పద్యాల్ని మనకు సులువైన మార్గంలో అందేలాగా చెప్పుకొచ్చారు. ఎందుకంటే మనకి శివరామ దీక్షల వారి సిద్ధాంతాన్ని దీక్షితీయాన్ని అనుసరించుకుని మనకి కృష్ణ ప్రభుల వారు ఒక మాట చెప్పారు. వినుము నేననుచు ఎరిగే అనుబంధన లేక బయలు తానిండినిదవు కనుగొని మది కనుకొని ఈ తలువుడి బిడనాడు మింతే తడువేలనోయి ఈ పనికి ఇంకా గడువేలనోయి అనుమానం ఉంటే అరియుము శివరామ దీక్షితులు రాసిన అచల గ్రంథాన్నంతా అనేసేసి భాగవత కృష్ణ ప్రభుల వారు సెలవిచ్చుకొచ్చారు. కాబట్టి కృష్ణ ప్రభుల వారి అభిప్రాయం ఏంటంటే నేను దీక్షితీయం అనే గ్రంథాల నుంచే ఈ కందార్థాలన్నింటినీ కూడా తెచ్చానని చెప్పారు తప్ప ఆయన స్వతహాగా ఎక్కడ తెచ్చినని చెప్పలేదు. కాబట్టి ఆ కందార్థాలను అనుసరించుకునే మనకి బోధ చెప్పుకుంటే సులువైన మార్గంలో ఉండి మనందరికీ కూడా అర్థమయ్యేలాగా ఉంటుంది. అయితే ఆయన రాసినటువంటి కందార్థాల్లో శ్రీమించి నచల బోధను ఏ మహనీయుడు చేసి వెదజల్లున భూమి సృజనల కొరక రాముడు అన్వైత శివరామ దీక్షితులను తలసి అప్పారావు గుణతతులను ప్రేమతో పొగడనే భూమి నిర్జరు పరశురామ సీతారామ స్వామికి అన్నారు. కాబట్టి శ్రీ అంటే ప్రకృతి అంటే అందరూ కూడా సాలిపురుగని గౌరవ పదమని చెప్పుకొస్తారు. కానీ భాగవత కృష్ణ ప్రభుల వారి అభిప్రాయం ఏంటంటే ప్రకృతి తెలివి కలిపి ఉన్నటువంటిది ఏదైతే ఉందో దానికి మించినటువంటిది బోధ అని చెప్పుకొస్తూ ఆయన మొదలు పెట్టుకుంటూనే చెప్పుకొచ్చారు ఆయన. కాబట్టి శ్రీమించిన అచల బోధను ఏ మహనీయులు చేసుకొచ్చారంటే ఆయన దీక్షితుల వారి దగ్గర నుంచి నా పరంపరం వరకు చెప్పుకొస్తూ ఆయన భూమి నిర్జరు పరశురామ సీతారామ స్వామి అంటే భూమి మీద జనించినటువంటి వాళ్ళ గురించి ఆయన చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఎరుక పుట్టిందని విచారణ చేస్తే ఎప్పటికీ కూడా మనకి ఈ యొక్క విధానం తెగదు. ఎందుకంటే ఎరుక పుట్టని విధానానికి వెళ్ళి మనం విచారణ చేసుకొస్తేనే మనకి ఈ బోధ యొక్క రహస్యం అర్థమవుతుంది. ఎందుకంటే అందరూ ఏమంటారంటే స్వస్థాన స్వరూప స్వలక్షణాలుగా ఎరుకను ఎరగాలి అంటారు. స్వస్థాన స్వరూప స్వలక్షణాలుగా ఎరుక ఎరగాలంటే సిద్ధాంతానికి తప్పు పట్టినట్లు అవుతాం మనం. ఎందుకంటే సిద్ధాంతం ఏం చెప్తుంది? మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదనేటువంటి గురువాక్యాన్ని అనుసరించుకుని మనం మాట్లాడుకుంటే స్వస్థాన స్వరూప స్వలక్షణాలు పుట్టిన దానికి ఉంటాయి కానీ పుట్టని దానికి ఉండవు. ఎందుకంటే భాగవత కృష్ణ ప్రభుల వారు స్వస్థానం గురించి ఒక కందార్థం రాశారు. ఏమని రాశారంటే తొర్రలు 9 గల మేన్మరికి ఒక రెంటిలోన మలకలు 4 ఎర్రది తెల్లది నల్లది కర్రిది దానాగ్రమందు కలదొక్క చోటు ఎరుకనే పొలుగుండు చోటు కుర్రాగురు పోగానే గొడ్డాలి చేబుని మర్రి పులుగు 2 మనిషి కొట్టరపోని అన్నారు. అంటే స్వస్థానము కన్నని చెప్పుకొచ్చారు. అయితే ఆయన అభిప్రాయం ఏ రకంగా చెప్పుకొచ్చారని మనం వివరించుకుంటే స్వస్థానంలో ఎర్రది తెల్లది నల్లది కర్రిది దానాగ్రమందు ఎరుపు తెలుపు నలుపు అనేటువంటి రంగులు ఉన్నాయి. దానాగ్రమందు ఒక కలదొక్క చోటు ఉంది. అదే ఎరుకనే పులుగుండు చోటు అనేసేసి పరిణామవాదులు అందరూ చెప్పుకొచ్చారు అని ఆయన మొదలు పెట్టుకు రావడం కూడా పరిణామవాదులను అనుసరించుకుని మొదలు పెడుతూ పరిణామవాదులు ఇలా చెప్పారు. మా శివరామ దీక్షల వారి అభిప్రాయం ఎలా ఉందంటూ గురువు శిష్యుడే తానే ఈ విచారణ చేశారు. కాబట్టి ద్వైతాద్వైత విశిష్టాద్వైతులు అందరినీ ఎత్తుకుంటూ మన సాంప్రదాయకులైనటువంటి మన గురువు ద్వారాగా మనం ఏ రకంగా విచారణ చేసుకున్నామో దాన్ని అనుసరించుకుని చెప్తూ ఆయన స్వస్థాన స్వరూప స్వలక్షణాలు లేవు అని చెప్పి రావడానికి ఆయన ఆ కందార్థాన్ని విచారణ చేశారే తప్ప స్వస్థాన స్వరూప స్వలక్షణాల గురించి చెప్పాలంటే ఎరుక పుట్టి ఉండాలి. అలా పుట్టి ఉండాలి అంటే శివరామ దీక్షితుల వారు చెప్పినటువంటి 3 వాక్యాలు అబద్ధమై ఉండాలి. కాబట్టి ఆ గురువాక్యాలు అనేటువంటి 3 నిజమైనవి. కాబట్టి స్వస్థాన స్వరూప స్వలక్షణాల గురించి మనం మాట్లాడుకోకూడదు. జై గురుదేవ. అయితే ఏంటంటే పిండ బ్రహ్మాండములు 2 ఈ రెంటిలోని 2 హములు ఈ ఖండములు 4 గుడి అఖండంబగు ఎరుకరూపు గణరామ తండ్రి ఇది తెలిపిన గనుడే తల్లిదండ్రి
ఖండాఖండములుగా కనిపించేటువంటి ఎరుక దండిదనేటి యుద్ధాండుల కలనైన గణరామ తండ్రి, ఇది తెలిపిన గరుడే తల్లిదండ్రి అన్నారు. పిండాండము బ్రహ్మాండము, పిండాండములో జీవుడు, బ్రహ్మాండములో శివుడు. ఈ ఖండములు 4 అంటే పిండాండము, బ్రహ్మాండము, జీవుడు, శివుడు. ఈ ఖండములు 4 కూడి అఖండంబకు ఎరుక రూపు గణరామ తండ్రి, ఇది తెలిపిన గరుడే తల్లిదండ్రులు అన్నారు. ఎవరన్నారు అదంతా? పరిణామవాదులు అన్నారు. పరిణామవాదులు అంటే ఒక పరిమితిని ఏర్పాటు చేసుకుని అందులోనే ఉండిపోయేటువంటి వాళ్ళు పరిణామవాదులు అంటారు. వాళ్ళంటే అప్పుడు మన కృష్ణప్రభుల వారి భావం ఏ రకంగా చెప్తున్నారంటే, ఖండాఖండములుగా కనిపించేటువంటి ఎరుక దండిదా, అదేమన్నా గొప్పదా? అలా చెప్పినటువంటి యుద్ధండులైనటువంటి మహానుభావులందరూ కూడా కళలోనే వాళ్లే గాని కళ మేలుకున్న వాళ్ళు ఎన్నటికీ కాదని ఆ కందార్థ భావం చెప్పొచ్చారు. ఎందుకంటే ప్రతి కందార్థము మొట్టమొదటి పరిణామవాదులు ఇలా అనుకున్నారు, మన దీక్షితుల వారి అభిప్రాయం ఎలా ఉందనుకుంటూ ఆ మహానుభావుడు సెలవిచ్చుకొచ్చారు. కాబట్టి కందార్థాలను మనం కొంచెం క్షుణ్ణంగా అర్థమయ్యే పద్ధతిలో మనం తెలుసుకుంటే నిజంగా ఈ కందార్థాల్లోనే మనకి ఈ భావం అంతా కూడా విడబడుతుంది. కాబట్టి నిజంగా కృష్ణప్రభుల వారి భావంకి వెళ్ళి మన శివరామ దీక్షితుల వారి యొక్క నాడు పట్టుకుంటేనే ఈ ఎరుక ఎలా లేదు అని తెలుసుకోగలుగుతాం తప్ప లేకపోతే తెలుసుకోవాలి. ఎందుకంటే జన్మరహిత్యం అనే మాట మనం వాడకూడదు. జనన మరణ భ్రాంతి రహిత సిద్ధాంతం అంది. ఇంకొకటి ఏంటంటే మనం జన్మరహితం అయిపోవాలి, మనం లేకపోవాలి అంటారు. ఆ మాట కూడా అబద్ధమే. లేకపోవాలంటే ఒకప్పుడు పుట్టుండాలి, పుట్టుంటే లేకపోతాం. కాబట్టి ఇది గురువు దగ్గర ఉన్నటువంటి రహస్యం. కాబట్టి ఆయన ఏం చెప్పుకొచ్చారు? ఆయన ఒకటి ఎప్పుడైతే ఉందో రెండోది అప్పుడే ఉంటుంది. కాబట్టి పుట్టి లేకపోతే మళ్ళీ దానికి జననం ఉంది. కాబట్టి మళ్ళీ జననం ఉందంటే మళ్ళీ మరణం ఉంది. కాబట్టి ఈ యొక్క రహస్యం గురువు దగ్గర క్షుణ్ణంగా తెలుసుకున్నప్పుడు ఈ యొక్క భావం అర్థమవుతుంది. కాబట్టి లేకపోతే అర్థం కాదు. ఎందుకంటే ఆయన అమ్మగారు చెప్పినట్టు ఇందాక ఎక్కడా కూడా ఉన్న ఎరుక అనే పదం వాడలేదు, లేని ఎరుక అనే వాడుకొచ్చారు. కాబట్టి లేని వారి సావాసం చేస్తే నిజంగా లేకపోతారు. కాబట్టి ఈ మహానుభావులు అందరూ లేని వాళ్లే. కాబట్టి జై సద్గురు మహారాజ్ కు జై. ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, ఉపాధ్యక్షుల వారికి, గౌరవాధ్యక్షుల వారికి, సర్వాధ్యక్షుల వారికి నా యొక్క ద్వాదశ వందనములు. జై గురుదేవ.